నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పెన్ పాయింట్. ఇక కోట్లాది మంది ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడి జన్మస్థలంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. శ్రీరాముడు పుట్టింది తన దేశంలోని అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓలీ వ్యాఖ్యలపై ఆగ్రహ ఆవేశాలు బగ్గుమంటున్నాయి. సకల గుణాభిరాముడు మాకు మాత్రమే సొంతమంటూ భారతీయ హిందుత్వవాదులు అంటున్నారు. వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంజనేయుడు జన్మస్థలంపై కూడా ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు పురాణాలే లేవంటూ నాస్తికులు వాదిస్తున్నారు. ఇవాల్టి డిబేట్ దీని మీదే చేయబోతున్నాం. రైట్గా ఇదే డిబేట్లో జాయిన్ అవ్వబోతున్నారు ముగ్గురు గెస్ట్లు అయితే మనకు సిద్ధంగా ఉన్నారు. ఒకరు బూసిరెడ్డి శంకరెడ్డి ఆధ్యాత్మికవేత్త, అలాగే బైరి నరేష్, అలాగే శ్రీ అన్నదాన చిదంబర శాస్త్రి, ముగ్గురు కూడా జాయిన్ అవబోతున్నారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్కారం అండి. ఎస్, బూసిరెడ్డి శంకర్ గారు, మీ నుంచే మొదలు పెడుతున్నాం. ఓలీ వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవాలంటారు? మరి మతం కూడా, మతానికి సంబంధించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవాలంటారు? నమస్కారం అండి. ఓలీ చేసింది ఇప్పుడు రాముడు శాంతమూర్తి కాబట్టి రాముడి మీద అందరూ రకరకాలుగా వారి యొక్క ప్రజ్ఞాపాఠాలని వదులుతూ ఉన్నారు. రాముడు అయోధ్యలో పుట్టాడని యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి అటువంటిది రాముడు అయోధ్యలో పుట్టలేదు, అయోధ్య కాదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇప్పుడు బైరి నరేష్ గారి దగ్గరికి వెళ్దాం. బైరి నరేష్ గారు, నమస్కారం అండి. ఓలీ వ్యాఖ్యలు ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలాసార్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా ఈ విధంగానే మాట్లాడడము ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే టార్గెట్ చేశారా ఇండియాని, అలాగే మోడీని కూడా టార్గెట్ చేసినట్లుగా కూడా కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఒకటి, ముందుగా బీఆర్కే న్యూస్కి ఆడియన్స్ అందరికీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు. అలాగే నాతో పాటు హిందూ ధర్మ రక్షకులు, అలాగే హైందవ ధర్మ ప్రచారకులుగా ఈ ఛానల్లో పాల్గొన్న మిత్రులకు కూడా నా నమస్కారాలు. ప్రియమైన భారతదేశ ప్రజలారా, ఈ భారతదేశంలో అయోధ్యలో పుట్టాడు అనుకునేటువంటి రాముడికి ఈ ప్రజలందరూ మా దేశం వాడు అని చాలా గౌరవంగా గౌరవించుకునే హక్కు ఉంది, ప్రేమించుకునే హక్కు ఉంది, నమ్ముకునే హక్కు ఉంది, పూజించే హక్కు ఉంది. భారత రాజ్యాంగం ప్రకారంగా మత స్వాతంత్ర్యపు హక్కు కూడా ఉంది. మరి ఈ దేశ ప్రజలు పవిత్రంగా గొప్పగా భావించేటువంటి రాముడిని పక్క దేశం వాళ్ళు మా దేశంలో పుట్టాడు, మా దేశం వాడు అని అంటున్నందుకు భారతీయులందరూ, రాముడి భక్తులందరూ చాలా గౌరవంగా సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎన్ని దేశాల వారు మీరు పవిత్రంగా గొప్పగా భావించే దేవుణ్ణి ఎన్ని దేశాల వాళ్ళు మా దేశం వాడు అని అనుకున్నప్పుడు మనం సంతోషపడాలి తప్ప, కాదు మావాడే అని అనుకుంటే అది సంకుచిత న్యారో స్వభావం అవుతుంది. అలాగే భారతదేశం మీద దాడిగా భావించాల్సిన అవసరమే లేదు. భారతదేశంతో పోలిస్తే నేపాల్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక చిన్న రాష్ట్రం అంత భాగం కూడా కాదు. ఆ దేశం కూడా మన దాయాది దేశము, మన అండదండలతో ఉండేటువంటి దేశము. మరీ ముఖ్యంగా అక్కడున్న ప్రెసిడెంట్, అధ్యక్షుడు రాముడు మా దేశంలో పుట్టాడు, మా దేశం వాడు అని అనగానే మనమందరము గుమ్మడికాయల దొంగలు ఎవరగా అనగానే భుజాలు తడుముకోవాల్సిన అవసరమే లేదు. చాలా సంతోషపడితే మంచిది. రావణాసురుడు శ్రీలంక వాడు అంటున్నాము, రాముడు నేపాల్ వాడు అంటున్నాము. మరి రాముడి యొక్క జీవితము, ఆయన విశేషాలన్నీ భారతదేశంలో ఉన్నాయి అనుకుంటున్నాము. అలాగే బుద్ధుడు కూడా నేపాల్ కపిలవస్తు నగరానికి చెందినవాడు. అలాగే నేపాల్లో ఉన్నటువంటి లుంబిని వనంలో జన్మించాడు. ఇక్కడ రాజగృహలో, బీహారు రాజగృహలో జ్ఞానోదయం పొందాడు. బుద్ధగయలో జ్ఞానోదయం పొంది జ్ఞానాన్ని పంచాడు. ఉత్తరప్రదేశ్లో కుషీనగరంలో ఆయన మహాపరినిర్యాణం చెందాడు. కాబట్టి బుద్ధుని ప్రపంచమంతా గౌరవిస్తుంది, అన్ని దేశాలు ప్రేమిస్తున్నాయి. అలాగే రాముని కూడా అన్ని దేశాల వాళ్ళు ప్రేమిస్తే తప్పేముంది? క్రైస్తవం ఎక్కడో పుట్టింది. అన్ని దేశాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ మత గ్రంథాల్లో మా దేశానికి ఫలానా దైవ ప్రచారకుడు వచ్చాడు, భారతదేశానికి కూడా క్రైస్తవ చరిత్రలో భాగం ఉంది అని రాసుకుంటారు, చెప్పుకుంటారు. అదంతా మంచికే అనుకోవాలి కదా, అంతే తప్ప ఈరోజు వచ్చిందేముంది, పోయేదేముంది? ఒకవేళ అక్కడే పుట్టాడు అని వాళ్ళు నిరూపించి శాస్త్రీయ ఆధారాలు ఇస్తే భారతీయులందరూ ఇంతకాలం వందల వేల సంవత్సరాలుగా పవిత్రంగా పూజించినా, గొప్పగా గౌరవించి నమ్మినా కూడా వాళ్ళు నిరూపిస్తే తప్పకుండా అందరం అభిప్రాయాన్ని మార్చుకొని
ఎస్ నిజంగానే నేపాల్ ప్రాంతంలో పుట్టాడు అనుకోవచ్చు. మోరోవరు నేపాల్ పూర్తిగా బుద్ధిస్ట్ కంట్రీ. అలాగే అక్కడ వామపక్ష చైతన్యం ఉన్నటువంటిది. అక్కడ ఎవరో పాలకులు ఒకరు అన్నంత మాత్రాన అయ్యేది లేదు, పోయేది లేదు. గతంలో కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేతు సముద్రం ప్రాజెక్టు పెట్టినప్పుడు రాముడేమైనా ఇంజనీరా అని ప్రశ్నించాడు. అలాగే ఈ శ్రీలంక జలాల మీదుగా ప్రయాణించడం ద్వారా మనకు రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి శ్రీలంకకు మధ్య ఉన్న జలాల గుండా మనం ఒక మార్గం పెట్టుకుందాం, ఒక 300 మీటర్లు అని అన్నప్పుడు, లేదు లేదు ఇది రాముడు నిర్మించిందే, ఇది ఎస్. ఎంతో మంది ఓకే. ప్రజల మనోభావాలకు సంబంధించిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి నాటి ప్రభుత్వము రకరకాలు ప్రయోగించింది. ప్రజల నమ్మకాల్ని గౌరవించి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టారు. కాబట్టి ఈ దేశంలో భారత శాస్త్రీయంగా నిరూపించేటువంటి ఆలోచనల కన్నా నమ్మకాలకి ఎక్కువ పెద్దపీట వేస్తారు పాలకులు. కాబట్టి నమ్మకాల చుట్టూరంగా రాజకీయాలున్నాయి, నమ్మకాల చుట్టూరంగా నమ్మకాలే ఉన్నాయి. అలాగే మెజారిటీ ప్రజల అభిప్రాయాలున్నాయి. కాబట్టి మనం అందరం గౌరవించాల్సిందే. ఈరోజు నేపాల్ ప్రెసిడెంట్ మా దేశం వాడు అనగానే ఈ దేశంలో ఉన్న రాముని భక్తులందరూ విరాళాలు ఇచ్చి ఆ దేశాన్ని ఆదుకుంటారనేటువంటిది ఏం లేదు. అక్కడి ఆర్థిక విధానాలు, అక్కడి నాయకులకు ఆ దేశం పట్ల ఉన్నటువంటి అంకిత భావం ద్వారా మాత్రమే తెలుస్తుంది. అలాగే తమిళ రామాయణం ఒక రకంగా చెప్తుంది, బుద్ధిస్ట్ రామాయణం ఒక రకంగా చెప్తుంది, నేపాల్ రామాయణం ఒక రకంగా చెప్తుంది, ఉత్తర భారతదేశంలో ఉన్న రామాయణం ఒక రకంగా చెప్తుంది, మన తెలుగునాట రామాయణం కూడా ఒక రకంగా చెప్తుంది, మొల్ల రామాయణం ఇంకో రకంగా చెప్తుంది. ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి ధర్మ ప్రచారకులే చాలా స్పష్టంగా ఇగో ఈ శృంగార ఖండం లేదు, కృత్రిమంగా కల్పించారని ఒకరు చెప్తున్నారు. అలాగే రాముడికి సంబంధించినటువంటి సీతను అనుమానించలేదు, అది పూర్తిగా తప్పు, కల్పితము, నమ్మకండి అని మన ప్రవచనకర్తలు చాగంటి గారి నుంచి మొదలుకుంటే మరొకరి వరకు చాలా జాగ్రత్తగా అవి చదువుతూ విశ్లేషిస్తూ వివరిస్తున్నారు. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో ఇప్పుడు నానో టెక్నాలజీ మీద, ఏఐ టెక్నాలజీ మీద, అలాగే స్పేస్ సైంటిస్టులు అనేక ఆవిష్కరణలు ప్రపంచమంతా చేస్తూ ఉంటే ఈరోజు మన దేశంలో మెజారిటీ ప్రజలు గౌరవించే దేవుణ్ణి పక్క దేశం వాళ్ళు ఈ దేవుడు మా దేశంలో పుట్టాడు అనగానే మనం అంత భయపడి తబ్బిబ్బైపోనక్కర్లేదు. ఓకే. ఆ దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆ రాముడు అనేటువంటి ఒక దేవుడు, నేను క్యారెక్టరు కథ అని అంటే మళ్ళీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. కానీ రాముడు అనే ఒక కథ, రామాయణం అనే ఒక కథ, రామాయణ కాలము, రామాయణం స్టోరీ మనందరికీ చెప్పే గొప్ప సందేశం ఏమిటి? ఒరే ఎదవల్లారా, ఒక్కొక్కరు 4-5గురిని విచ్చలవిడిగా ఎవరిని పడితే వాళ్ళని పాణిగ్రహం చేస్తూ, ఉంగరం పెట్టుకుంటూ, తాళి కడుతూ, బొట్టు పెడుతూ నా పెళ్ళాం అంటున్నారు. ఇది దరిద్రపు సంస్కృతిరా. ఒక బాణము, ఒక భార్య, ఒకడికి ఒకతే పెళ్ళాము, ఆవిడతో కాకుండా ఇంకో వైపు చూడొద్దురా అని మెజారిటీ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి పుట్టించిన ఒక మంచి క్యారెక్టర్. ఆ క్రమంలో మళ్ళీ దాన్ని ప్రశ్నించి ఏకలవ్యుడి బొటనవేలు ఎందుకు నరికాడు, వాలి సుగ్రీవుల్ని ఎందుకు చంపారు, సీతమ్మని ఎందుకు అనుమానించారు, నిండు శూలాల్ని ఎందుకు వెళ్ళగొట్టారు, లేదా యుద్ధం జరిగిన తర్వాత నేరుగా సీత దగ్గరికి వెళ్ళకుండా నేను నా వంశ గౌరవం కోసమే నేను ఈ యుద్ధం చేశానని చెప్పాడు. ఇవన్నీ విమర్శలు, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఆ స్టోరీ ఒకరితో బతకాలి అనేటువంటి గొప్ప స్టోరీని చెప్పింది. దాన్ని పాటిస్తే సరిపోతుంది. అందరినీ రామరాజ్యం చాలా గొప్పది అంటున్నాం కదా. మరి రామరాజ్యం అని చెప్తున్న వాళ్ళందరూ అక్కడ ఆఫ్ఘనిస్తాను, కజకిస్తాను, తజకిస్తాను, పాకిస్తాను, ఇటు బంగ్లాదేశ్, అటు పక్కనున్న బర్మా, మయన్మారు, పైన నేపాల్, భూటాను, టిబెట్, శ్రీలంక, ఇవన్నీ కలిసి రామరాజ్యమే అన్నప్పుడు మరి ఈ రామరాజ్యంలో అన్ని రాజ్యాల్లో ఉన్నవాడు దేవుడు మావాడు, మా ప్రాంతంలో పుట్టాడు అని అనుకుంటే తప్పేముంది? అది కాదు, అయోధ్యలోనే పుట్టాడు అని అంటే సంతోషం. దీనికి చర్చలు ఉంటాయి, ఆధారాలు ఉంటాయి, పండితులు ఉంటారు, కూర్చోబెట్టి వివరాలు పంపించి చర్చకు పిలిచి ఎక్కడ పుట్టాడో నిర్ధారిస్తే మాలాంటి దేవుడు లేడు అని చెప్పే నాస్తికులు, హేతువాదులు, చార్వాక, లోకాయుతులు కూడా దాన్ని గౌరవిస్తాం కదా. కాబట్టి భారతీయ సంస్కృతికి వచ్చిన నష్టమేం లేదు, హిందూ ధర్మానికి వచ్చే నష్టమేం లేదు, ఓకే. రాముడి భక్తులకు వచ్చే కష్టం ఏం లేదు. నేపాల్ ప్రజలు కూడా మా దేవుడే అనుకుంటే అనుకోని, దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. దీన్ని మీలాంటి న్యూస్ ఛానళ్ళు ప్రజలందరినీ చాలా శాంతియుతంగా ఆలోచించండి అని ప్రజల్ని మంచి దారిలో ఆలోచింపజేయడానికి పనిచేయాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడిగా, నాయకుడిగా మీరు పిలిచినందుకు నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. Yes. థ్యాంక్ యూ. ఎస్ బైరి నరేష్ గారు, అలాగే శ్రీ అన్నదాన చిదంబర శాస్త్రి గారు,
నమస్కారం అండి. ఇప్పుడు బైరి శాస్త్రి మాట్లాడడం విన్నాం కదా. ఆయన ఏమంటున్నారంటే అలా మాట్లాడడం తప్పైతే ఏం కాదు, ఒకవేళ అనుకుంటే అనుకోనివ్వండి, మన రాముడు మన దగ్గరే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళలేదు కదా అనేది ఆయన వర్షన్. అలాగే ఇక కేవలం రాముడికి సంబంధించిందే కాకుండా ఆంజనేయుడు అలాగే విశ్వామిత్రుడు కూడా మా నేపాల్కి చెందిన వ్యక్తి అని చెప్పేసి, నేపాల్కి చెందిన దేవులే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎలా చూసుకోవాలంటారు? వాల్మీకి రామాయణం ప్రకారమే నేను చెప్తున్నాను ఇదంతా కూడా అని చెప్పేసి ఓలి వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవాలి? మ్యూట్లో ఉన్నారు సార్, దయచేసి చిదంబర శాస్త్రి గారు మ్యూట్లో ఉన్నారు, దయచేసి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ప్లీజ్. హలో. ఎస్, ఓకే, క్లియర్ సార్, మాట్లాడండి. హలో. ఎస్ సార్, ఓకే, మీ వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడొచ్చు. ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ ఓలీ గారు ఒక మాట అన్నారు అంటే దాని గురించి మనం ఆందోళన పడక్కర్లేదు అని చెప్పి నరేష్ గారు అన్నారు. నిజమే, ఆందోళన పడక్కర్లా. శ్రీరామచంద్రుడు విశ్వం అంతటికీ కూడా దైవమే. కానీ కాకపోతే అది ఇతిహాసం, రామాయణ భారతాలు ఇతిహాసం, జరిగినవి, అవి కట్టుకథలు కాదు. కాబట్టి వీటికి ప్రమాణాలు ఉంటాయి. ఈ ప్రమాణాల గురించి సప్రమాణంగా మనం అంగీకరించాలి, దాన్ని విమర్శించుకోవాలి. అది కూడా అవసరం ఉన్నది. లేకపోయేటట్లయితే కట్టుకథ కింద ప్రతి వాళ్ళు, ఇప్పుడు థాయిలాండ్, ఇండోనేషియా మొదలైన దేశాలు రాముడు మావాడే అని చెప్పి చెప్పుకుంటాయి. వాళ్ళు గౌరవంగా వాటిని స్వీకరించడానికి మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇతిహాసంగా మనం ఆలోచించినప్పుడు, చారిత్రక నేపథ్యాలను చూసినప్పుడు, భౌగోళిక నేపథ్యాలను చూసినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటిది అబద్ధము అనేది మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాం. చర్చ పెట్టకపోతే అసలు దీని గురించి చర్చించాం కదా. కాబట్టి పెట్టారు కాబట్టి విషయం చెబుతున్నాను. అయోధ్య, భారతదేశంలో ఉన్న అయోధ్య రామ జన్మభూమి అనటానికి రెండు నిదర్శనాలు. ఒకటి వ్యతిరేక నిదర్శనము, రెండు సానుకూల నిదర్శనం. బాబరు రామ జన్మభూమిని నాశనం చేయాలి అనే దుర్బుద్ధితో వ్యతిరేక నిదర్శనము, బాబరు అయోధ్యలో మందిరాన్ని పడగొట్టాడు కానీ నేపాల్లో పడగొట్టలా. అలాగే అనుకూలం, విశ్వవ్యాప్తమైనటువంటి భక్తులు అయోధ్యలో రామ మందిరం కోసమని, అయోధ్యలో రామ జన్మభూమి కోసమని తప్పించారు. 500 సంవత్సరాలు ఎంతో మంది ప్రాణాలు కూడా త్యాగం చేసి చారిత్రక నేపథ్యం, సత్యం కోసం నిలబడి మరి అయోధ్యలో మందిర నిర్మాణం చేసుకోవటం జరిగింది. ఊరికనే ఇది కథే అనుకుని ఉండేట్లయితే ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోకర్లేదు. ఒక చారిత్రక సత్యం కోసమనే. ఇప్పుడు ఇవాళ ఒక దేశం కొట్లాడుకుంటున్నాయి. కాస్తంత భూభాగం కోసమని కొన్ని వేల మందిని చంపుకుంటున్నారు. ఇదంతా పరిహాసప్రాయమే అని అనుకుంటే పరిహాసప్రాయమే. కానీ ప్రపంచమంతా కూడా మళ్ళీ ప్రపంచ యుద్ధం వస్తుందా అనేంతగా వివాదాలు చూస్తున్నాం కదా. వివాదము, చర్చ అనేటటువంటివి కాదనవలసినటువంటివేమి కాదు. ముఖ్యంగా అయోధ్య నుంచి శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళినటువంటి ప్రదేశం అంతా కూడా చారిత్రక పరిశోధకులు, భౌగోళిక పరిశోధకులు అడుగడుగు కూడా నిరూపించినటువంటి మరి నిరూపణలు ఉన్నాయి, పరిశోధనలు ఉన్నాయి. సరయూ నది ఆయన చూపించగలరా? శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరి 1.5 యోజనం నడిచాక అక్కడ విశ్రాంతి తీసుకున్నారు సరయూ నది తీరంలో. మరి ఓలీ గారు సరయూ నది చూపిస్తారా? అక్కడ సరయూ నది దాటాక గంగా సరయూ మధ్యప్రదేశంలో ఒక రాత్రి నిద్ర చేశారు. మరి ఆ గంగ నీళ్లు, సరయూ నదిని ఆయన చూపిస్తారా? సోనభద్రా నదిని ఆయన చూపిస్తారా? గుహుడి యొక్క రాజ్యాన్ని ఆయన చూపిస్తారా? కాబట్టి ఇవన్నీ కిష్కింధ, హంపి, శ్రీరామచంద్రుడు హనుమంతుడిని మొట్టమొదట కలిసినటువంటి ప్రదేశం. ఇవాళ మనకి హంపి ఇక్కడ ఉన్నది, పంపా నది ఉన్నది. ఇవన్నీ వాల్మీకి చెప్పినటువంటివి. వాల్మీకి ఆధారంగానే చెబుతున్నాను అంటానికి ఆయన ఏ ప్రమాణాలు చూపించలేదు. ఊరికినే అంటే సరిపోదు కదా. కాబట్టి ఇది చారిత్రకంగా, భౌగోళికంగా అయోధ్య అనేటటువంటిది ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడైతే రామజన్మభూమిగా రామ మందిర నిర్మాణం జరిగిందో అదే అయోధ్య అనేటటువంటిది పరిశోధనల ద్వారా నిరూపితమైన విషయం. రామాయణం గాని, రామచరిత మానస్ గాని, ఈ రెంటి ఆధారంగా అదే అయోధ్య అని చెప్పి చారిత్రక, భౌగోళిక
పరిశోధనలతో నిరూపిస్తూ ఉంటే ఊరికినే వాడు రాముడు మావాడు అనుకుంటే తప్పేం లేదు. రాముడు అందరివాడు, ప్రపంచం అందరికీ కూడా ఆయన దైవమే, ఆయన ఆదర్శమే. ఆ కోణంలో రాముడిని తమవాడిగా ప్రపంచమంతా అనుకోవచ్చు. కానీ పరిశోధన విషయాల్లో నిరూపించలేనటువంటి అంశాలని మాత్రం వాళ్ళు చెప్పి అనవసరమైనటువంటి వివాదాలు తీసుకురావటం మాత్రము అటువంటి స్థాయి వాళ్ళకి తగదు. ఏ ఒక్క ప్రదేశము ఆయన నిరూపించలేడు. రామాయణంలో చూపించినటువంటి మరి ప్రదేశాలన్నీ కనపడుతున్నాయి ఇప్పుడు. అది కట్టుకథ అయ్యేటట్లయితే ఇన్ని ప్రదేశాలు ఇప్పుడు కనపడవు, ఇన్ని నదులు కనపడవు. వాల్మీకి మహర్షి చెప్పాడు, అప్పుడేమన్నా విమానాలు ఉన్నాయా, మరి అన్ని తిరగలిగాడా? వాళ్ళ యొక్క దివ్య శక్తులతో, దివ్య దృష్టితో వాళ్ళు సమస్తాన్ని చూడగలిగి చెప్పగలిగారు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు వాల్మీకి, నీకంతా కూడా కళ్ళ ముందు చూసినట్టుగా కనపడుతుంది అని. అలాగే ఆయన చూసి చెప్పాడు. సుగ్రీవుడు ఈ వానరులకి సీతాన్వేషణకి బయలుదేరేటప్పుడు మొత్తం నలుదిక్కులా ఎక్కడ ఎక్కడ ఏమున్నాయో అన్నీ చెప్పాడు సుగ్రీవుడు వానరులకి. ఇదంతా కూడా వాల్మీకి భౌగోళికమైనటువంటి సత్యము, చారిత్రక సత్యము, రామాయణము ఇతిహాసము, సత్యము, కట్టుకథ కాదు. రాముడికి ప్రపంచం అంతటికీ కూడా అవకాశం ఉన్నది, అర్హత ఉన్నది. అందరికీ రాముడు దేవుడే, దాంట్లో సందేహం లేదు. ఎస్, బైరి నరేష్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక పాయింట్ రైజ్ చేశారు. ఈ క్యారెక్టర్ మొత్తానికి సంబంధించి అంటే నిజంగా ఎక్కడ పుట్టారు అనేది మాత్రం ఆధారాలతో సహా బయటికి వస్తే చాలు, ఎక్కడ పుట్టారు అని చెప్పేసి ఆధారాలతో సహా బయటికి తెస్తే అందరూ నమ్ముతారు కదా అని చెప్పేసి బైరి నరేష్ గారు ప్రధానంగా ఒక పాయింట్ రైజ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మీ వర్షన్ ఏంటి దీనిపై? అడుగడుగు కూడా పరిశోధనలు తేల్చాయండి. ఇక్కడ రాముడు అడుగు పెట్టాడు, ఇక్కడ నిద్రపోయాడు, ఇక్కడ అతి బల నేర్చుకున్నాడు, ఇక్కడ సిద్ధాశ్రమంలో ఆయన యాగ సంరక్షణ చేశాడు, ఇక్కడి నుంచి ఇంత దూరంలో మిథిల ఉన్నది, నడిచి వెళ్ళాడు, అహల్యని అనుగ్రహించాడు. అట్లా అడుగడుగు కూడా భౌగోళికంగా, చారిత్రకంగా నిరూపిస్తూ ఉన్నాక ఇది నీ కట్టుకథ అని అనుకోవటానికి వీటికి వీలు లేదు. ఖచ్చితమైనటువంటి పరిశోధనలు ఉన్నాయి. ఇవాళ అన్ని కోణాల్లో ఇప్పుడు అయోధ్యలో కూడా ఊరికినే రామజన్మభూమిని ఒప్పుకున్నారా? సుప్రీంకోర్టు ఏమో ఊరికినే కథగా ఒప్పుకున్నదా? ఎన్ని ప్రమాణాలు అడిగారు వాళ్ళు? కొన్ని వేల సంవత్సరాల నాటి ప్రమాణాలు అడిగితే భూగర్భంలో పరిశోధనలు చేసి, మరి పరిశోధన చేసిన వాడు కూడా హిందువు గారు, ఒక ముస్లిం, ఆయన మహానుభావుడు, ఆయన నిరూపించాడు ఇదే రామజన్మభూమి అని చెప్పి, కేరళకి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి మనకి భౌగోళిక పరిశోధనల ద్వారా తేలిన విషయం తప్పితే ఊరికే కాకమ్మ కథలుగా చెప్పుకున్నటువంటి విషయం కాదు రామాయణము, రాముని యొక్క చరిత్ర. రామాయణము, రామ జన్మభూమి, రాముని చరిత్ర ఇవన్నీ కూడా పరిశోధనలతో నిరూపితమైనటువంటి ఇతిహాస విషయాలు, ఇవి కథలు కాదు. ఆయన్ని దేవుడిగా స్వీకరించడానికి ప్రపంచం మొత్తానికి అర్హత ఉన్నది. ఇవాళ మన దేశంలో కంటే కూడా థాయిలాండ్, ఇండోనేషియాలో రాముడిని చాలా ఎక్కువ గౌరవిస్తారు. వాళ్ళు రాముని పాద ప్రమాణాలతో ఒక ప్రమాణం చేసి వాళ్ళ యొక్క పార్లమెంటు సభ్యులు మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది ఇవాళ మనం చూస్తున్న విషయం. కాబట్టి దాన్ని మనం హర్షిస్తాం తప్పితే విమర్శించాం. రాముని గురించి అందరూ నావాడు అనుకోవటానికి మనం అంగీకరిస్తాం. కాకపోతే చరిత్రని మనం మార్చేస్తామంటే దాన్ని మాత్రం అంగీకరిస్తాం. ఎస్, చిదంబర శాస్త్రి గారు. అలాగేనండి, ఇక శంకరెడ్డి గారు మీ దగ్గరికి వస్తున్నాం. శంకరెడ్డి గారు ఇప్పుడు క్లియర్ కదా? ఓకేనా? ఎస్, మీ వాయిస్ దయచేసి మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, నమస్కారం అండి. ఇప్పుడు క్లియర్? ఎస్ అండి. ఇక ఓలీ వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవాలంటారు? బైరి నరేష్ గారు మాట్లాడారు, అలాగే చిదంబర శాస్త్రి కూడా మాట్లాడారు. బైరి నరేష్ గారు ఒకటే చెప్తున్నారు, ఏవైనా ఆధారాలు ఉంటే మా దేశం ఏ దేశం అయినప్పటికీ కూడా, ఎన్ని దేశాల మంది ఏం చెప్పుకున్నా కూడా ఆధారాలతో సహా నిరూపించినట్లయితే నాలాంటి వాళ్ళు ఎంతో మంది నమ్ముతారని చెప్పేసి బైరి నరేష్ గారు చెప్పారు. అలాగే చిదంబర శాస్త్రి గారు చెప్పారు, ఖచ్చితంగా రామాయణం అనేది కట్టుకథ కాదు, ఇది నిజం అనేది జరిగింది అనేసి చిదంబర శాస్త్రి గారు చెప్తున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? మీరేం చెప్తారు? ఇప్పుడు రాముడు ఆది పురుషుడు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. సమాజమే కాదు, ప్రపంచం యావత్తు కూడా మరి యొక్క రాముడిని నమ్ముతున్నారు, రాముడు నిజమని విశ్వసిస్తూ ఉన్నారు.
కాబట్టి ఇవాళ మనొక్క దేశమే కాదు, ఇందాక చిదంబరం శాస్త్రి గారు చెప్పినట్టుగా ఇండోనేషియా కానీ, థాయిలాండ్ కానీ, Yes. ఈవెన్ నేపాల్ కూడా హిందూ దేశంగా ప్రకటించుకున్నారు. నేపాల్కి భారతదేశానికి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఓలీ గారు రాముల వారిని ఓన్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ రాముల వారు పుట్టింది అయోధ్యలో అనేది మాత్రం చరిత్ర చెప్పేటువంటి సత్యం. మరి ఆ వేదాల సాక్షిగా వీటన్నిటిగా మరి మరి రాసినటువంటి సత్యాలు రామాయణాన్ని బట్టి. అట్లాగే సీతమ్మ వారి జన్మస్థలం జనకపూరి. కాబట్టి సీతమ్మ వారి జన్మస్థలం జనకపూరి నేపాల్లో పుట్టిందని మనం అంటున్నాం తప్ప సీతమ్మ వారు భారతదేశంలో పుట్టిందని మనం అనట్లేదు. ఒకప్పుడు నేపాల్ కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ కానీ, ఇండోనేషియా కానీ, మన చుట్టుపక్కల దేశాలన్నీ కూడా మరి ఇవన్నీ కూడా మన భారతదేశంలో భాగాలే, అంతర్భాగం అంటున్నాం. మరి భారతంలో కూడా మరి మన శకుని జన్మస్థలం ఆఫ్ఘనిస్తాన్ అనేది మరి ఈనాటి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అంటే మరి భారతదేశం ఎంత పెద్దదనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆది పురుషుడు, అందులో డౌట్ ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు శ్రీరామచంద్రుడిని ఓన్ చేసుకోవడంలో మనం కూడా సంతోషిద్దాం. కాకపోతే చరిత్రను వక్రీకరించడం మాత్రం అది కొంచెం బాధాకరం. వాళ్ళు ఓన్ చేసుకుంటే సంతోషం, హిందుత్వాన్ని, హిందూ మతాన్ని ఆచరిస్తే మరీ సంతోషం. ప్రపంచం మొత్తం మీద ఆది మతం ఏది అంటే హిందూ మతం మాత్రమే ప్రపంచం మొత్తం మీద ఆది మతంగా వెలుగొంటుంది. ఇప్పటికి కూడా ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ కూడా హిందూ మతం అనేది విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఆ విశ్వాసాలకు రుజువులు కూడా అనేక గ్రంథాల్లో ఉన్నాయి. అట్లాగే వీళ్ళు ఈ రకంగా చరిత్రను వక్రీకరించుకుంటే చాలు. ఎందుకంటే భద్రాచలంలో కూడా శ్రీరామచంద్రుడు కాదు అంటారు ఇక్కడ ఒకళ్ళిద్దరు అర్చకులు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తం అన్ని చోట్ల ఉంటారు. జరిగేది సీతారామ కళ్యాణం అయితే ఇక్కడ జరిగేది మేము లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తాం అంటారు. అట్లాగే వాళ్ళు చేదస్తం కొంతమంది ఉంటుంది. వీళ్ళు మరీ చేదస్తంగానే ఓలి అన్నదానికి ఒక రకంగా ఇందాక చిదంబరం శాస్త్రి గారు చెప్పింది కానీ, బైర్ నరేష్ గారు చెప్పింది కానీ, ఒక రకంగా మనం సంతోషిద్దాం ఏది రాముడిని మేము ఓన్ చేసుకుంటాము అంటే. కాకపోతే చరిత్రని వక్రీకరించడం అనేది తప్పు. రాముడి జన్మస్థలం అయోధ్య ప్రపంచానికి మొత్తానికి కూడా అయోధ్య పూజనీయ స్థలం. ఇది నా ఉద్దేశం. ఓకే, అలాగే శంకరెడ్డి గారు, ఇక బైరి నరేష్ గారు విన్నారు కదా, శంకరెడ్డి గారు ఓన్ చేసుకున్నారు. ఎవరైనా మా దేశం నుంచి మాకు చెందిన అతనే చెప్పొచ్చు, బట్ ఓన్ చేసుకున్నారు, వక్రీకరిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా అని చెప్పేసి శంకరెడ్డి గారి వర్షన్. మరి వారికి సంబంధించి మీరేం చెప్తారు? నేను ప్రధానంగా నా అభిప్రాయాన్ని చెప్పడం కోసం వచ్చాను తప్ప కొత్తగా వివాదాలు తెచ్చుకోవడానికి రాలేదు. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా బైర్ నరేష్ గారు ఇలా అన్నారు అని వాళ్ళిద్దరిని రెండో క్రాస్ క్వశ్చన్లో నాకు కొంచెం నిప్పంటించే ప్రయత్నం చేశారు. అలాంటివి చేయకూడదు. ఈరోజు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు అక్కడి ప్రజలను ఎమోషనల్గా కనెక్ట్ చేయడం, అక్కడి పాలిటిక్స్ను రాజకీయాలతో కనెక్ట్ చేయడం కోసమో, లేదా ఓట్లను రాబట్టుకోవడం కోసమో, ప్రజల మనసులు గెలవడం కోసమో నోటి దూల, ఆ పదం భూత పదం క్షమించండి, నోటి పిచ్చి మాటలు ఏవో పలకగానే మనం అందరం టెన్షన్ పడిపోతున్నామంటే అది శత్రువుకి లేదా ఇతరులకి మనమే అవకాశం ఇచ్చినట్టు. ₹1,00,00,000 కారు కొనుక్కొని ముందు నిమ్మకాయలు కట్టుకున్నట్టుగా, లేదా 12 అంతస్తుల బిల్డింగ్ ముందు నిమ్మకాయలు పెడితే ఇల్లంతా ఖాళీ చేసినట్టుగా ఈరోజు నేపాల్ ప్రధాని ఒక మాట అనగానే మనం అందరం టెన్షన్ పడుతున్నామంటే ఎక్కడో భయపడుతున్నారు అని అర్థం. అయినా నేపాల్ లాంటి చిన్న దేశము భారతదేశంతో వివాదం తెచ్చుకొని గొడవ పడాలి అనే దృక్పథంతో ఉంది అనే అవగాహన అయితే సరైంది కాదు. హిందూ దేశంగా ప్రకటించిన దేశము అలా చెప్పుకున్నంత మాత్రాన మనకు జరిగేదేమీ లేదు. అయినా ఈరోజు రాముడు ఎవరివాడు అనే ప్రధాన అంశం చుట్టే మన భారతదేశ అభివృద్ధి కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాలు కానీ ముడిపడి లేవు. అలాగే పెద్దలు ఇద్దరు మాట్లాడుతూ నిరూపితమైంది అన్నారు. చాలా సంతోషము. నిరూపితమైన తర్వాత మళ్ళీ ప్రశ్న వచ్చిందంటే సైన్స్లో నిరూపణకు ఒక గౌరవం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. నిరూపణ ఎప్పుడూ నిరూపించగలుగుతుంది. ఒక సైన్స్ ప్రయోగము, ఒక క్రమ పద్ధతిలో జరిగిన అధ్యయనము, ఒక ఆధారాలతో నిరూపితమైన విషయము 100 సార్లు పరీక్షించిన సమాన ఫలితం వస్తే అది నిరూపితమైనట్టు. మరి ఈరోజు మళ్ళీ కొత్తగా రామ జన్మభూమి నిరూపితమా కాదా అంటే సుప్రీంకోర్టే ఓకే అంది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను చదివాను. అలాగే దానిపై జరిగిన ఆర్గ్యుమెంట్స్ కూడా నేను చదివాను. ఇంతకుముందు రెడ్డి గారు మాట్లాడుతూ వేదాల్లో ఉంది అన్నారు, కానీ వేదాల్లో రాముడికి సంబంధించింది లేదు. ఆయన నోట్లో ఫ్లోలో వేదాలు, ఉపనిషత్తుల పదాలు పలికి ఉండవచ్చేమో. అలాగే ఆది పురుషుడు అని అన్నారు.
హిందూ ధర్మం ప్రకారంగా రాముడు ఆది పురుషుడై ఉండొచ్చు. ఆదర్శ పురుషుడై ఉండొచ్చు. ఆది పురుషుడు అంటే మరి ఆయన కంటే ముందే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కథలున్నాయి. వాటికంటే ముందు వేదాలు ఉన్నాయి. అలాగే జీసస్‌ని నమ్మేవాళ్ళు ఆది పురుషుడు మా యేసు ప్రభువు గారే అంటారు. ఒకవైపు యేసు అంటారు, పరిశుద్ధాత్మ అంటారు, యేసుక్రీస్తు అంటారు, జీసస్ అంటారు. ఎన్నో అంటారు. ముస్లింలైతే అల్లా అంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాలో మెజారిటీ కోట్ల ప్రజలు జీసస్‌ని నమ్ముతున్నారు. రెండో అతిపెద్ద జనము ముస్లిం సోదరులు వాళ్ళ అల్లా దేవుడిని నమ్ముతున్నారు. మూడో దశలో బౌద్ధం నమ్ముతున్నారు. నాలుగో దశలో ఏ మతము లేకుండా, ఏ కులము, దైవాన్ని నమ్మని నాస్తిక హేతువాద మానవవాదులున్నారు. ఆ తర్వాత భారతదేశంలో మొదటి స్థానంలో హిందూ ధర్మాలని, హిందూ గ్రంథాలని నమ్మేవాళ్ళు ఉన్నారు. సరే నేనిప్పుడు మళ్ళీ రాముడు ఎక్కడ పుట్టాడు, ఆ నదులన్నీ ఎక్కడున్నాయి, ఆ స్టోరీలతో నాకేం పనిలేదు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం ఎదుర్కొనే సమస్యల్లో ఏ ఒక్క సమస్యకు గూడా ఏ ఒక్క దేవుడు పరిష్కారం పుట్టలేదు, చెప్పలేదు. కేవలము వాళ్ళు ఆ మతాన్ని కాపాడడానికి, ఆ ధర్మాన్ని కాపాడడానికి, లేదా ఆ కథల కాలంలో లేదా నిజంగానే దేవుడు ఉన్నాడనుకుందాం కాసేపు. ఆ అవతారంలో ఆ దేవుళ్ళు ఆ కాలంలో ఉన్న ప్రజలను ఒక సన్మార్గంలో పెట్టడానికి పనిచేశారు. ఇప్పుడు ఈ కాలానికి దేవుళ్ళు అవసరము. నాస్తికుడైన నేను చెప్తున్నాను. ఏ దేవుళ్ళు అవసరము? రైతులు పడే కష్టాన్ని సులభతరం చేసే విషయాలు ఆవిష్కరించే దేవుళ్ళు కావాలి. ఈరోజు విద్యా ప్రమాణాలు పెంచే దేవుళ్ళు కావాలి. మంచి పాలనను అందించే దేవుళ్ళు కావాలి. ఇప్పుడున్న సమాజం ఎదుర్కొనే కులము, మతము, అస్పృశ్యత, అంటరానితనము, అమానుషత్వాన్ని తగ్గించే ఇప్పుడి సమాజపు సమస్యల్ని పరిష్కరించే దేవుళ్ళు కావాలి. అందుకే ప్రపంచమంతటా ఎక్కడ ఏ శాస్త్రవేత్త ఏది కనిపెట్టినా అన్ని దేశాలు ఓన్ చేసుకుంటాయి. ఫ్యాన్ వేసుకునే ముందు ఇది ఏ దేశం వాడు కనిపెట్టాడు, కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు చార్లెస్ బబ్బేజ్ ఏ దేశం వాడు, లేదా టీవీ ఆన్ చేసి చూసేప్పుడు దీన్ని కనిపెట్టినటువంటి దేవుడెవరు, ఫోన్ ఉపయోగించేటప్పుడు గ్రహం బెల్ ఎందుకు కనిపెట్టాడు, ఈడు ఏ కులమోడు, ఏ మతమోడు అని ఏం చూడము. అలాగే ఆయా ప్రజలు ఒకవేళ వాళ్ళ మనసుకి ధైర్యం కావాలనుకుంటే, లేదా నిజంగానే తమను పుట్టించింది ఆ దేవుడే అనుకుంటే దండం పెట్టుకుంటే ఏం తప్పు లేదు. కానీ ఆ పేరుతో రాజకీయాలు చేయడము, ఆ పేరుతో ప్రజల శాంతి భద్రతలను దెబ్బతీయడము, ఆ పేరుతో ఇతరులను కూడా బలవంతంగా ఇప్పుడు ఇందాక చెప్పారు కదా బాబరీ మసీదును కట్టాడు రాముడి అది కూడా తప్పే కదా. ముస్లిం పాలన జరిగినప్పుడు రాముడి ఆలయాన్ని కూల్చి అది కట్టడం వీళ్ళ కాన్సెప్ట్. అలాగే ఈరోజు కొత్త చర్చలు జరుగుతున్నాయి. బుద్ధిస్ట్ అవశేషాల పునాదుల మీద రకరకాల ఆనాటి శైవము, వైష్ణవము నిర్మాణాలు చేసుకుంది అని. దీని మీద కూడా రేపు ఏదో ఒక రోజు చర్చ జరిగి నిరూపణ అయిన తర్వాత వీటిని అసలు తొలగించాలా, వీడు వాని తొలగించాడా, వాళ్ళు వీని తొలగించారా, ఇప్పుడు ఎవరు నిర్మించారా, అస్సలు ఆధిపత్యం అక్కర్లేదు. ఈరోజు సమాజానికి కావాల్సింది అన్ని మతాలను గౌరవిస్తూ మనుషులుగా కలిసి ఉంటూ ఇప్పుడున్న సమాజం ఎదుర్కొనే సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయడం కావాలి. మరి నేపాలు ప్రెసిడెంట్ రాముడు మా దేశంలో పుట్టాడు అని అన్నప్పుడు నిరూపించాల్సిన బాధ్యత అతనిపైనే ఉంది. ఒకవేళ వీళ్ళు ఈ దేశం వాళ్ళు భారతీయులు నిరూపించి ఉంటే ఈ వివరాలు ఆయనకి పొలైట్‌గా మనకి ఎంబసీ ఉంటుంది. ఆ దేశంతో దౌత్య సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఆ దేశానికి సంబంధించిన రిపోర్ట్‌లు పంపిస్తే సరిపోద్ది. దీనికి మనమందరం హైరాన్ అయిపోయి ప్రజల ముందర అయ్యో! మా రాముడు అక్కడ పుట్టాడా, ఏది నిజమని కన్‌ఫ్యూజన్ అయ్యాము అనంటే కన్‌ఫ్యూజ్ చేసిన వాళ్ళు సక్సెస్ అయినట్టు. అలాగే నేపాల్ ప్రధాని కూడా భారతదేశంలో 100 కోట్ల మందిలో మెజారిటీ ప్రజలు రాముడిని ప్రధాన దేవుడిగా నమ్ముతున్నప్పుడు వీళ్ళందరి మనోభావాలతో వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉండడం వల్ల ఆ దేశానికి నష్టమే జరుగుద్దనేది నా అభిప్రాయం. కాబట్టి మన సోదర దేశం బార్డర్ పంచుకొని ఉన్న దేశం కాబట్టి ఈ దేశంలో నిరూపితమైన సత్యాల్ని మరోసారి నిరూపించండి. ఎందుకంటే సత్యం అయితే ఎప్పటికీ నిరూపించబడాలి. నిరూపించబడింది అయితే ఎన్నిసార్లు నిరూపించినా సమాన ఫలితం రావాలి. ఆ ఆధారం ఏదో వాళ్ళ మొహాన పడేస్తే సరిపోద్ది. అలాగే ఈ ఈ అంశాల మీద సున్నితంగా జరిగే అంశాల మీద ప్రజలు కూడా ఎమోషనల్‌గా అయిపోయి టెన్షన్ పడక్కర్లేదు. మంచివారు ఏ దేశంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టాడని నిరూపితమైనా అతను చెప్పిన మంచిని స్వీకరించడానికి మనుషులుగా మనందరం సిద్ధంగా ఉండాలని నా అభిప్రాయం. రైట్. అలాగే బైరి నరేష్ గారు, ఇక చిదంబర శాస్త్రి గారు మీరు చెప్పండి. ఓలీ వ్యాఖ్యలు చూస్తున్నట్లయితే కనుక హిందూ మత పరంగా కూడా ఇలాంటి విభజనలు సృష్టిస్తున్నారు. అలాగే వారి వ్యాఖ్యల వెనక రాజకీయ ఉద్దేశం కూడా ఉంది అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. మరి దీనిపై మీరేమంటారు? దీనివల్ల ఆయన సాధించుకునే రాజకీయం పెద్దగా ఉంటుందని చెప్పి నేను అనుకోను. ఎందువల్లంటే రాముడు ఇక్కడ పుట్టాడు అనటం వల్ల
నేపాల్ వాళ్ళంతా ఆయన్ని కీర్తిస్తారు అని. ఎందుకంటే నిరూపితం. అసలు నేపాల్ వాళ్ళు కూడా వచ్చి అయోధ్యలో రాముడిని దర్శిస్తున్నారు. నేపాల్ వాళ్ళు కూడా అయోధ్య రామ మందిరానికి చాలా విరాళాలు ఇచ్చారు ఆ రాముడి కోసం. కాబట్టి ఆయన ఏదో అన్నంత మాత్రం దేశ ప్రజలంతా కూడా ఆయన వెనకాల చేరుతారనేటటువంటిది కూడా అబద్ధం. కాకపోతే దీన్ని చర్చగా మీరు తీసుకున్నారు కాబట్టి విషయాన్ని చెబుతున్నాం, కానీ ఇదే జీవిత పరమార్థం ఏమీ కాదు. దీనికి కావలసినంత నిరూపితమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆయన ఒక సామాన్య వ్యక్తి అయితే అసలు ఎవరు పట్టించుకోకలేదు. ఆ దేశంలో ఒక నాయకుడు ఎలా మాట్లాడేది కాబట్టి దాని గురించి మన నాయకులు కూడా ఎవరైనా సరైన దీటైన సమాధానం ఇవ్వాలి. కావలసినంత చారిత్రక నేపథ్యం, భౌగోళిక నేపథ్యం అయోధ్యకి భారతదేశంలో ఉన్న అయోధ్యకి ఉన్నది కాబట్టి. ఒక విషయం నేను చెప్పేది ఏమిటంటే, నిరూపితమైన అంశం మీద ప్రశ్నలు వస్తే ఇది నిరూపితమైనట్టు కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే మన సైన్స్ లో నిరూపితమైన అంశాల మీదే ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఆన్సర్లు ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆ ప్రశ్నావళి జరుగుతూనే ఉంటుంది. టెస్టుల్లో మనం చూస్తూ ఉన్నాం, పరీక్షల్లో మనం రాయిస్తూ ఉన్నాం. కాబట్టి నిరూపిత అంశాలని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకోవటం అనేది ఆ నిరూపిత అంశము యొక్క లోపము కాదు, దాని యొక్క అసమర్థత కాదు. నిరూపిత అంశమే. దాని మీద ఎవరైనా మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పొచ్చు. తెలిసినటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు, తెలియనటువంటి వాళ్ళు ఏదో దాని గురించి కూడా ఓహో అట్లా కూడా కాబోలు అని అనుకుంటే అనుకోవచ్చు గాక, కానీ తెలుసుకోవాలి. ఏదైనా నిర్ణయానికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు సత్యాసత్యాలు పరిశోధించి నిరూపించినటువంటి అంశాల్ని తెలుసుకుని మాట్లాడాలి. కానీ ఇప్పుడు వాల్మీకి రామాయణమే ఆధారం అంటున్నాడు ఆయన, ఏమీ చూపించలేదు. ఊరికనే మాట్లాడితే సరిపోతుంది, గాలిలో ఒక మాట మాట్లాడి వదిలేసేస్తే. వాల్మీకి రామాయణం అంతా కూడా అడుగడుగునా నిరూపితమైనటువంటివి నేను చెప్తున్నాను. ఎక్కడ రాముడు అడుగు పెట్టాడు, ఎక్కడ నిద్రపోయాడు, ఎక్కడ మంత్రం తీసుకున్నాడు, ఎక్కడ రక్షణ చేశాడు, ఎక్కడ ఎవరిని చంపాడు, అడుగడుగు కూడా భౌగోళికమైనటువంటి నిరూపణ ఉన్నది. యథార్థం రామాయణం అనేటటువంటిది ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇతిహాస, ఇలా జరిగిందట అని చెప్పేటటువంటిది. దీనికి వేరే ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే జరిగింది కాబట్టి జరిగింది ఒప్పుకుని తీరాలి. ఊరికే వివాదం కోసం ఏదైనా మాట్లాడుతూ ఉండేటట్టయితే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. సమాధానం వాళ్ళకే వస్తుంది. వాళ్ళు నిరూపించలేని విషయం ఊరికే మాట్లాడుతూ ఉంటారు. అయోధ్య నగరం అని చెప్పి విజయవాడలో కూడా ఉన్నది. అదే అయోధ్య అని అంటే ఏం చెప్తాం? అయోధ్య ఆ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళు రాముడు ఇక్కడే పుట్టాడు అన్నా అనుకోండి, నవ్వుకుంటాం అంతే. కాబట్టి అజ్ఞానంతో మాట్లాడేటటువంటి వాటిని మనం పరిగణించవలసినటువంటి అవసరం లేదు. ఈ రూపంలో ప్రజలకి యథార్థం తెలియజేసే ప్రయత్నం మీరు చేశారు. ఎందుకంటే ఇది భౌగోళిక సత్యము, చారిత్రక సత్యము అని చెప్పి ఘంటాపథంగా ప్రజలకి తెలియజేసేటందుకు మీరు అవకాశం కలిగించారు. అందుకు నేను మీకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మరి ఆ సరయూ నది, గంగా నది, సోనభద్రా నది, భరద్వాజ ఆశ్రమం, ప్రయాగలో భరద్వాజ ఆశ్రమం, అడుగడుగునా కూడా మనకి చారిత్రక నేపథ్యము, భౌగోళిక నేపథ్యం ఉన్నటువంటి సత్యము రామాయణం కాబట్టి దీని గురించి అనవసరమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడటం తగదు. ప్రజలు తెలుసుకుని వాళ్ళకి తగిన రీతిగా సమాధానం చెప్పగలరు. ఓకే, అలాగే చిదంబరం శాస్త్రి గారు. ఇక శంకరెడ్డి గారు, మీరు చెప్పండి. గతంలో కూడా ఓలీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, యోగాకు సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు. సేమ్ ఇదే విధంగా అయోధ్యకు సంబంధించి, రాముడికి సంబంధించి కూడా చేయడం చూసుకోవచ్చు. అయితే భారత్పై ప్రత్యక్షంగా ఆయన విమర్శలు లేకుండా పరోక్షంగా మతరంగు పులుముతున్నారు అనే వాదన కూడా ఉంది. దీనిపై మీరేమంటారు? కావచ్చు. ఆయన డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశాలలో ఇవాళ చాలా మందికి మాట్లాడే వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ అయితే ఉంది. కాబట్టి ఎవరిని ఓన్ చేసుకుంటే వాళ్ళకి లాభం కలుగుతున్నది ఉంటే ఉండొచ్చు, కాదని చెప్పడం లేదు ఇక్కడ. కాబట్టి ఓన్లీ ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ కూడా అదొక హిందూ దేశం. రాముల వారిని కూడా మరి ఆయన ఓన్ చేసుకోవడానికి, లేకపోతే ఆయన దాని ద్వారా లబ్ధి పొందడానికి ఆయన అవకాశం ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ రాముడిని మా దేశస్తులు అన్నందువల్ల పోయేదేం లేదు. కానీ చరిత్రను వక్రీకరించినట్టు. ఎందుకంటే రామాయణం అనేది అక్షర సత్యం. రాముడు నడయాడిన ప్రాంతాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి ప్రసాద్ స్కీమ్లో తీసుకొచ్చి వాటన్నిటిని అభివృద్ధి చేస్తూ ఉంది.
అదే ప్రసాద్ స్కీమ్లో నేపాల్లో ఉన్నటువంటి జనక్పూర్ని కూడా నేపాల్లో రాముడు ఎక్కడైతే అడుగుడాడో నడిచాడో ఆ ప్రాంతాలను కూడా ప్రసాద్ స్కీమ్లో చేర్చడం జరిగింది. కాబట్టి రామాయణం అనేది పూర్తిగా భక్తుల మనోభావాలకు సంబంధించినవి కాకుండా వాస్తవంగా జరిగిన ఇతిహాసం. అట్లాగే దానికి ఉదాహరణ మళ్ళొక్కటి చెప్పాలంటే ఇటీవలి కాలంలో అంటే 300-400 సంవత్సరాల కాలంలో మరి భద్రాచలంలో శ్రీరామచంద్రుడు వెలిశాడు, భద్రుని తపస్సు మేరకు ఇక్కడ వెలిశాడు అనేది అక్షర సత్యం, అందరికీ తెలిసిన నగ్న సత్యం. మరి తెలంగాణను పరిపాలించిన ఆనాటి హైదరాబాద్ నవాబు తానీషా మరి భక్తరామదాసుని జైల్లో పెట్టినప్పుడు, కంచెర్ల గోపన్న అలియాస్ భక్తరామదాసుని జైల్లో పెట్టినప్పుడు మరి ఇదే శ్రీరామచంద్రుడు రామోజీ లక్ష్మోజీగా మరి తానీషా దగ్గరికి వెళ్ళి ఆయనకు కనపడి ఆనాటి త్రేతాయుగం నాటి కరెన్సీ రామమాడలు తీసుకెళ్ళి ఇగో 6 లక్షల వరహాలు మా గురువు గారు అంటే మేము భక్తరామదాస్ శిష్యులం, మేము కంచెల గోపాల శిష్యులం, నా పేరు రామోజీ లక్ష్మోజీ అని చెప్పి 6 లక్షల వరహాలని మరి నిజాం నవాబుకి ఇవ్వడం జరిగింది తానీషాకి. మరి అటువంటప్పుడు మరి ఆయన నమ్మి ఈ రోజు వరకు కూడా సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి జరిగే కళ్యాణానికి మరి రాజు ముస్లిం రాజు అయినప్పటికీ కూడా మరి ఫస్ట్ ప్రపంచం మొత్తం మీద ఒక హిందూ దేవాలయానికి ప్రభుత్వం నుంచి తన రాజ్యం నుంచి తన నిధుల నుంచి డబ్బు ఇచ్చి కళ్యాణం జరిపించడం అనేది ఒక భద్రాచలంలో జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజు తానీషా నవాబు మరి తన నెత్తి మీద ముత్యాల తలంలో తీసుకొని భద్రాచలం తీసుకొచ్చి స్వయంగా కళ్యాణం జరిపించేవాడు. అదే అనువాయితీ ఈరోజు ముఖ్యమంత్రులు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మూఢనమ్మకాలంటే కాదు, కొంతమంది హేతువాదులు మూఢనమ్మకాలంటే అనొచ్చు, కానీ ఇవన్నీ జరిగిన వాస్తవాలు, ఇవన్నీ అక్షర సత్యాలు, ఇవన్నీ చారిత్రక సత్యాలు. ఈ చారిత్రక సత్యాలు మనం కాదనిలేము. రామసేతు మనకు కనపడుతూనే ఉంది. అలాగే మరి నదుల పేర్లు వాల్మీకి గారు రామాయణంలో ఏదైనా నదులు సరైన నది కానీ ఇంకా గంగా నది కానీ ఇవన్నీ కూడా మరి గోదావరి నదీ తీరంలో కానీ ఇవన్నీ నదీ తీరాలు కూడా మరి కొత్తగా పెట్టిన పేర్లు కాదు. మరి వాల్మీకి రామాయణంలో కూడా సరైన నది పేర్లు ఉంది, సరైన నదిలోనే రాముడు మళ్ళీ తన శరీరాన్ని తను చాలించాడని కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పుక్కిటి పురాణాలు అయితే కాదు, ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగిన విషయాలు, చారిత్రక విషయాలని వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. ఓన్ చేసుకుంటే ఎవరైనా చేయాలి. జీసస్ ఎక్కడో పుట్టాడు, కానీ ప్రపంచ దేశాల్లో మరి క్రిస్టియానిటీ పెరుగుతూ ఉంది, కొన్ని చోట్ల తగ్గుతూ ఉంది. అట్లాగే ముస్లిం కూడా రీసెంట్గా ముస్లిం మతాలు వచ్చాయి, కానీ హిందూ మతం అనేది ప్రపంచం పుట్టినప్పటి నుంచి మొదటి నుంచి ఉన్నటువంటిది హిందూ మతం. ఓకే, దశావతారంలో ఒక భాగం, ఒక అవతారమూర్తి రాముడైనప్పటికీ కూడా హిందూ మతం అనేది సనాతన ధర్మం అనేది పురాతనం నుంచి ఉన్నటువంటి ధర్మం. కాబట్టి ఈ రామచరిత్రను కానీ లేకపోతే రామాయణాన్ని కానీ ఇది వక్రీకరించింది, ఇదేదో మామూలుగా ఊహించి రాసింది అయితే కాదు, ఇదంతా అక్షర సత్యం. రామాయణాన్ని ఈరోజు మహాత్మా గాంధీ కూడా ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి మరి రామాయణాన్ని భగవద్గీతను దగ్గర పెట్టుకొని జై రామ్ హే రామ్ అనుకుంటానే ఆయన స్వతంత్రం తీసుకొచ్చాడు. పొద్దున లెగిస్తే రాముడిని తలుచుకున్నాడు తప్ప మరో దేవుణ్ణి తలుచుకోలేదు. కాబట్టి రాముడు అనే భగవంతుడు అంటే శ్రీ మహావిష్ణువు రాముడు అవతారంలో జన్మించి ఈ దేశాన్ని పరిపాలించాడు, అందులో సందేహం లేదు. జనక్పూరి సీతమ్మ తల్లిది, నేపాల్లో పుట్టింది. కాబట్టి మనం సీతమ్మ తల్లిది మా భారతదేశాన్ని చెప్పట్లేదు మనం. ఒకప్పుడు నేపాల్ కూడా భారతదేశంలో అంతర్భాగం కావచ్చు, బట్ ఈరోజు నైసర్గిక స్వరూపంగా ఇవన్నీ కూడా విడిపోయి ఉన్నాయి. కాబట్టి సీతమ్మది నేపాల్, రామయ్యది భారతదేశం. కాబట్టి ఈ చరిత్రను ఎవరు వక్రీకరించడానికి వీల్లేదు, వక్రీకరించడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, రైట్ శంకర్ రెడ్డి గారు. అలాగే ఇక బైరి నరేష్ గారు, మీరు చెప్పండి, హిందూ మతాన్ని ఆధారంగా చేసుకుని దేశాల మధ్య ఐడెంటిటీ వార్ అనేది సృష్టించాలనే ప్రయత్నమే ఈ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది. మరి దీనిపై మీరేమంటారు? అదేం లేదు, ప్రస్తుతం సమాజం చాలా క్రిటికల్ స్థితిలో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ దేశాలు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాయి. అలాగే రోజు రోజుకి మనిషి యాంత్రికంగా మారిపోతున్నాడు, మానవ విలువలు పతనమవుతున్నాయి, మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి, మరీ ముఖ్యంగా కుటుంబ జీవితం చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి వీటిని ఆయా పురాణాలు, ఆయా కథలు, ఆయా దైవ నమ్మకాలు, ఆయా అవతారాలు, ఈ ఆయా మత గ్రంథాలు చెప్పే వాటి ఆధారంగానైనా వీటన్నిటిని పునర్నిర్మించడం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. అలాగే ఇద్దరు పెద్దలు, నాతో పాటు డిబేట్లో పాల్గొన్న పెద్దలు, ఆది పురుషుడు రాముడు అనే చోట ఒకటికి రెండు సార్లు చెప్పారు.
మళ్ళీ ఇదే రాముడు విష్ణుమూర్తి అవతారం అని కూడా చెప్పారు. మరి వీళ్ళ లెక్కన విష్ణుమూర్తే రాముడి అవతారం అయ్యుంటే విష్ణుమూర్తి ఆది పురుషుడు అవ్వాలి. ఆ తర్వాత అవతారం రాముడు అని అనుకున్నట్లయితే రాముడు అయి ఉండాలి. అలాగే పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టు సరయు నదిలోనే ఆయన తన పార్థివ దేహాన్ని వదిలారు అని అనుకున్నట్లయితే, అంటే ఆయన పుట్టారు చరిత్ర ప్రకారమే అంటున్నారు, ఆయన చనిపోయారు అని కూడా మీరే అంటున్నారు. కానీ పుట్టినరోజుని జరుపుతున్నాము చక్కగా గొప్పగా, పెళ్లి రోజుని ప్రతి సంవత్సరం కళ్యాణం జరుపుతున్నాము, కానీ ఆయన వర్ధంతిని మర్చిపోతున్నాము. ఈ దేశం కోసం పనిచేసిన ఉద్యమకారులు పోరు బిడ్డలు ఎవరైనా వాళ్ళ చనిపోయిన వర్ధంతిని గొప్పగా గుర్తిస్తూ గౌరవిస్తూ మార్చి 23న భగత్ సింగ్ తన ప్రాణం వదిలిపెట్టాడు సుఖ్దేవ్ రాజ్గురుతో. ఆ రోజును చాలా స్ఫూర్తి దినంగా జరుపుతాం. డిసెంబర్ 6న బాబాసాహెబ్ గారు చనిపోయారు. ఆ రోజును గుర్తిస్తాము. అలాగే దశావతారాల్లో 10 అవతారాల మహోత్సవాలు జరిపినట్టుగానే చనిపోయిన తేదీని కూడా చారిత్రకంగా పెట్టాలి. అలాగే ఇది నిజమని ఇద్దరు కూడా ఒకటికి 10 సార్లు చెప్తూ వచ్చారు. నేను నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. అవకాశం ఉంటే చరిత్ర పుస్తకంలో చరిత్రను రాసేప్పుడు ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర కాబట్టి, దాదాపు దశరథ మహారాజు రాముడు కలిసి 71,000 సంవత్సరాలు పరిపాలించారు. 71,000 సంవత్సరాల చరిత్రని మనం రాసుకోగలిగితే ప్రపంచంలో అతి గొప్ప చరిత్రగా మనకు ఒక గౌరవం దక్కే అవకాశం ఉంటుంది. దాని మీద వరల్డ్ వైడ్గా రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. మొదటి స్థానంలో ఉన్న క్రైస్తవం, 2వ స్థానంలో ఉన్న ఇస్లాము, 3వ స్థానంలో ఉన్న బౌద్ధము, ఇవన్నీ 4వ స్థానంలో ఉన్న నాస్తికత్వం అన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయి 60-70 వేల సంవత్సరాలు ఉన్నటువంటి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ చరిత్రలన్నీ కూడా రాసి ప్రపంచం ముందు పెట్టి నిరూపించి, ప్రపంచంలో మనది పెద్ద నాగరికత అని, వేల సంవత్సరాల క్రితమే ఉన్నదని, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని ప్రజలందరినీ కూడా మన దేశ దేవుళ్ళే పుట్టించారనే ఒక నమ్మకాన్ని, ఒక నిరూపణను ఇవ్వడం వల్ల ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళం అవుతామనేది నా అభిప్రాయం. దయచేసి మళ్ళీ దీన్ని వక్రీకరణగా ఆలోచించొద్దు. ఆది పురుషుడు రాముడా, రాముడు అవతారమైన విష్ణుమూర్తి ఆది పురుషుడా అనేది కూడా ఆలోచించాలి. అలాగే మనం పవిత్రంగా ఉండే ఆది దేవత సీత అనుకుంటే ఆవిడ నేపాల్ ఆవిడ. అంటే సోనియా గాంధీ ఏమో పక్క దేశం ఆమె అని మనం విమర్శిస్తున్నాము. మరి సీతమ్మ తల్లి పక్క దేశం ఆవిడ ఎలా అవుతుంది? ఈ పక్కన శ్రీలంక దేశం వాడు రావణాసురుడితో యుద్ధం అయితే మనం సంబరపడిపోయి రావణాసురుడి దహనం చేసుకోవడం, ఇవన్నీ అంటే ఎప్పుడైతే దైవము నిజము అన్నప్పుడల్లా ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ వచ్చే ప్రశ్నలకి జవాబులు నిరూపణ రూపంలో కాకుండా దాడుల రూపంలో వస్తాయని చాలా మంది నోరు మూసుకుంటూ ఉంటారు. ఏదేమైనా నేపాల్ అనే చిన్న దేశంలో ప్రధాని హోదాలో ఉన్నటువంటి ఓలీ గారు ఈ దేశంలో మెజారిటీ ప్రజలు నమ్మే నమ్మకాల మీద మహాదేవుడు అనే పదము నిజము అని అనే పదం అయితే కొంచెం కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే రాముడి భక్తులు, హనుమంతుడి భక్తులు, హనుమాన్ మాల వేసుకునే భక్తులు ఎక్కువ మంది సముదాయాలుగా ఉంటారు. రాముడిని నిత్యం పూజ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక్కసారి నేపాల్ దేశం వాడని వాళ్ళు నిరూపణ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మనం అనుకునే మానస సరోవరము, తర్వాత మనం అని నమ్మేటువంటి హిమాలయ శ్రేణి, ఇదంతా కూడా నేపాల్, భూటాను, టిబెట్ దేశాల్లోనే ఉంది. ఇంకొంచెం ఆ హిమాలయాలు అటు దాటితే మాత్రం చైనా బార్డర్లోకి వెళ్ళిపోతుంది. ఈ గ్రంథాలు, ఈ ఆధారాలు వాళ్ళు నిరూపించేస్తే అప్పుడు ఈ దేవుళ్ళందరూ పరాయి దేవుళ్ళు అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగిన బుద్ధుడు పక్క దేశాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దేవుళ్ళు కూడా కైలాసం అక్కడే ఉందనే భావన చర్చ వచ్చిందనుకోండి. తర్వాత ఈ దేవుళ్ళందరూ ఆ హిమాలయ శ్రేణుల్లోనే గంగా, సింధు పరివాస ప్రాంతాల్లో ఉన్నారని మనం అనుకున్నట్లయితే హిమాలయాలు బేస్గా మన గ్రంథాలన్నీ చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక రెడ్డి గారు, శర్మ గారు, శాస్త్రి గారు కూడా మాట్లాడుతూ అన్ని నదుల పేర్లు ఉటంకించారు. అయితే మనందరికీ హిమాలయాలు ప్రధానంగా చెప్తూ ఉంటారు, ఆ మంచు కొండలు చెప్తూ ఉంటారు, కైలాసం అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒడిసే కథ కాదు. దేవుడు ఉన్నాడా లేడా కూడా పెద్ద ముఖ్యమైన అంశమే కాదు. నమ్మే వాళ్ళకు నమ్ముకునే హక్కు ఉంది, లేదు అనుకునే వాళ్ళకు లేదు అనే హక్కు ఉంది. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు అక్కడ ఉన్న సిచ్యువేషన్ రీత్యా ఉన్నాడా, యాడున్నాడు, ఇంతమంది సత్తుంటే ఏం చెప్తున్నాడు అని అడిగినప్పుడు మనోభావాలు దెబ్బతీయడం, ఇవన్నీ పెద్ద గోల ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎవరైనా బుద్ధిజీవులు ఆల్రెడీ నిరూపించిన డాక్యుమెంట్స్ని నేపాల్ పంపించి, అవసరమైతే గౌరవ ప్రధాని గారే ఆ రిపోర్ట్స్ని ఒక దౌత్యవేత్తకి ఇచ్చి పంపించి వాళ్ళ నోరు మూస్తే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. అంతేగాని మనందరం మన బుర్రలు పాడు చేసుకొని మళ్ళా రాముడు ఉన్నాడా, పుట్టిండా, చనిపోయిండా, ఎక్కడ చచ్చిపోయిండు, ఎక్కడ పుట్టిండు, చరిత్ర ఏది,
ఇక ఇవంతా ఒడవని కథ. ఇప్పుడు ప్రజలు రైతులు బాధలో ఉన్నారు. కాలుష్యం అసలు బాధ్యత లేకుండా ఎవరు అన్ని మతాలోళ్ళు విపరీతంగా కాలుష్యం చేసి ఓజోన్ దెబ్బతీస్తున్నారు. ఎక్కడ టూరిస్ట్ ప్లేస్‌కి నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఈ గుడి గోపురాలు, చర్చిలు, మసీదులు కూడా వెళ్తూ ఉంటాను. ఏడ టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్ళినా కాలుష్యము. ఈ వాతావరణ కాలుష్యం వల్ల సమస్యలు వస్తున్నాయి. మనం దేవుళ్ళకి భజనలు చేస్తేనో, తపస్సు చేస్తేనో, లేకపోతే ప్రత్యేక ప్రార్థనలు చేస్తేనో, నమాజులు చేస్తేనో పర్యావరణం దెబ్బతిన్నది. పుట్టినము ఏ దేవుడు పుట్టించిండో పక్కన పెడితే మనం బతకాలి, మన తర్వాత తరం బతకాలనేది మాత్రం నా అభిప్రాయం. ఈ చర్చకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. రైట్. అలాగే చిదంబర శాస్త్రి గారు, ఇంకా ఫైనల్గా చెప్పండి, భక్తుల మనోభావాలు దెబ్బతింటుంటాయి అనేది ముఖ్యంగా ప్రధాన వాదన. మరి దీనిపై మీరేమంటారు? దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినేది కూడా పెద్దగా ఉండదు. కాకపోతే మీ ఓటి వాళ్ళు కొంత చర్చ చేయటం వల్ల కొన్ని యథార్థాలు బయటికి వస్తాయి. వాళ్ళ హిందూ ధర్మము చాలా సంకుచితంగా ఉన్నది ప్రపంచంలో అంటే డబ్బును కత్తి రెండు పని చేయటం వల్ల ఆ మతాలు పెరిగాయి తప్పితే కత్తిని డబ్బుని పక్కన పెట్టి కేవలం సిద్ధాంతాన్ని, సత్యాన్ని చర్చలోకి పెడితే మాత్రము నిలబడేది హిందూ ధర్మమే. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి మూలాలు అటువంటివి. ఇది డబ్బుతోనూ కత్తితోనూ సాధించినటువంటి ధర్మం కాదు. అదొకటి ముందు తెలుసుకోవాల్సినటువంటి దానికోసం నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆయన ఏదో అన్నంత మాత్రాన్ని నిరూపించడానికి ఆయన దగ్గర ఏమీ సరుకు లేదు. ఊరికే ఒకటి వదిలేశాడు గాలిలో. దాని మీద ఇంత చర్చ కూడా అవసరం లేదు. కానీ కొన్ని సత్యాలు బయటికి రావడం కోసమని ఈ చర్చ ఉపయోగకరమైంది అని చెప్పి నేను సంతోషిస్తూ మీకు ఈ చర్చ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్ చిదంబర శాస్త్రి గారు. అలాగే శంకరెడ్డి గారు, ఫైనల్గా చెప్పండి, మీ వర్షన్ ఏంటి? మీరు ఏం చెప్తారు ప్రజలకి? ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇటువంటి వ్యాఖ్యల్ని ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో ఇటువంటి వ్యాఖ్యలు సహజంగా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇందాక బైరి నరేష్ గారు అన్నట్టు కొన్ని తను కూడా చెప్పారు, సమాజంలో విలువలు నశించిపోతున్నాయి, కుటుంబ వ్యవస్థ నశించిపోతుంది అని చెప్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మరి తనైతే ఆ మాటను వాస్తవంగా చెప్పారు కాబట్టి మరి ఈ రోజున ప్రామాణికంగా రామాయణాన్ని తీసుకోమంటారు. రాముడిలా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి అంటారు. అంటే ఆదర్శమూర్తిగా, ఆదర్శ భర్తగా, లేకపోతే ఆదర్శ కొడుకుగా, లేకపోతే రాజ్య పాలకుడిగా రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ ఉన్నారు. కాబట్టి కొన్ని వాస్తవాలని ఎలా ఉండాలి, దేశం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, రామరాజ్యంలో ఉండాలి అంటున్నారు. కాబట్టి ఏదైనా రామాయణం అనేది సత్యం, జరిగిన వాస్తవం. కాబట్టి ఆ వాస్తవాన్ని ఎవ్వరూ కాదనలేరు, ఎవ్వరూ దాన్ని సరే హేతువాదులు వాళ్ళు ఏం వాదించినప్పటికీ కూడా రామాయణం అనేది జరిగిన ఇతిహాసం, భారతం జరిగింది ఇతిహాసం అయినప్పటికీ కూడా ఇవన్నీ కట్టుకథలు కాదు, నిజాలు అనేది మాత్రం ప్రజల్లో భావన ఉంది, ఆ విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాల మీదనే ఈరోజు మరి భారతదేశంలో ఎక్కువగా ఆ మూలాల మీదనే హిందుత్వం కూడా నిలబడి ఉంది. ఇందాక చిదంబర శాస్త్రి గారు అన్నట్టు మిగతా మతాల వాళ్ళు డబ్బు పెట్టి లేకపోతే ఇంకోటి పెట్టి మతాన్ని పెంపొందించుకొని ప్రయత్నం చేస్తారు తప్ప హిందువుల్లో ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి మా మతంలో చేరండి అనే పరిస్థితి లేదు, అటువంటిది లేదు. కాబట్టి హిందూ మతం అనేది భారతదేశం మూలాల మీద ఆధారపడి ఉంది. హిందూ మతం మీద నమ్మే ప్రజలు భారతదేశంలో భక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. నేపాల్ అధ్యక్షుడు ఏం మాట్లాడినప్పటికీ కూడా ఆయన కూడా రామ భక్తుడై ఉంటాడు. ఆ అత్యుత్సాహం మీద రాముడు మా దేశంలో పుట్టాడంటే ఆయన ఉండొచ్చు. ఆయన అనేదానికి కూడా నేపాల్ కూడా ఒకప్పుడు భారతదేశం అంతర్భాగమే కాబట్టి మరి ఆ ఉద్దేశంతోనే మరి ఓలీ గారు రాముడు మా దేశంలో పుట్టాడు అని ఉండొచ్చు. నాకు విషయం అండి, బీఆర్కే టీవీకి నా ధన్యవాదాలు. చెప్పండి. ఒక్క విషయం చెప్పాలండి. ఇందాక ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. చెప్పండి. ఇప్పుడు సీతాదేవి విదేశస్తురాలు, సోనియా గాంధీ విదేశస్తురాలు అయితే తప్పేమిటి? ఈ మాట వచ్చింది. సీతాదేవి నాడు ఆమె విదేశస్తురాలు కాదు, మొత్తం భారతదేశమే. కానీ సోనియా గాంధీ నాడు మొత్తం భారతదేశం కాదు, ఆమె విదేశస్తురాలు. సోనియా గాంధీకి సీతాదేవికి తేడా ప్రపంచమంతా ఈ దేవులే పుట్టిస్తే
సోనియా గాంధీని కూడా ఈ దేవులో పుట్టించి ఉండాలి కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులో, లేకపోతే మీరు నమ్ముతున్నట్టుగా భూగోళం మొత్తం శ్రీకృష్ణుని నోట్లో కనిపిస్తే ఆమె ఈ నోట్లో ఉన్న భూమిలో కాకుండా గ్రహాలకు అవతరంగా పుట్టింది. అంటే నేను ఉదాహరణ కోసం సోనియా గారిని పేరు ప్రస్తావించాను కాలం తప్ప ఉన్నది. మీరు అట్లా కాలం అనుకోవట్లేదు. తేడా చెప్తుంది. అది అంటే కాలం తేడా చెప్తున్నా. ఏ కాలమైనా పక్క దేశం వాళ్ళని మాత్రం ఈ హిందూ దేవులు పుట్టించలేదంటారా పెద్దలు? మీరు చెప్పాలి. ధర్మ సందేహం ఇది. దేవుళ్ళు పుట్టించడం ప్రశ్న కాదు. ప్రశ్న ప్రపంచం అంతా దేవుడే పుట్టించాడు కాబట్టి అప్పుడు అప్పుడు మనం అప్పుడు ఈ జీవితం భావన పొరపాటు అవుతుంది కదా. అంటే అయ్యా కాల పురాణం ప్రకారంగా, కాల పురాణం ప్రకారంగా, స్థల పురాణం ప్రకారంగా, లేదా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మాత్రమే ఈ దేవుడు పుట్టించాడు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఈ కాలంలో వేరే ప్రాంతంలో పుట్టిన వాళ్ళు మన వాళ్ళు కారు అనుకునే సంస్కృతి సరైంది అంటారా? అని లేదు అని ఎవ్వరు అన్నారు. కాబట్టి ఎవరినైనా మానవాళే కాదు, ఎవరినైనా ప్రాణికోటి మొత్తం. నేను ప్రస్తావన చెబుతున్న సందర్భంలో ఉపమానం ఇచ్చానే తప్ప ఇప్పుడు సోనియా గాంధీకి వేరే దేశ సభ్యత్వం ఇవ్వాలనో, సీతమ్మ తల్లికి ఈ దేశ సభ్యత్వం ఇవ్వాలనో ఏం కోరుకోవట్లేదు. అందరం భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలు అపార్థం చేసుకోకూడదని చెప్పాను అంతే. ప్రజలు అపార్థం బైరి నరేష్ గారు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇంకా నమస్తే. ఇటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూసుకోవాలంటారు? ఏ విధంగా చూసుకోవాలంటారు ప్రజలు? అసలు ఇలాంటివి ఆయన మాట్లాడింది నేపాలీ భాషలో. ఆ నేపాలీ భాషలో వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. ఏదైనా విదేశాలలో ఉమ్మడి వేదికల మీద మాట్లాడినప్పుడు మనం రెస్పాండ్ అయితే అర్థం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ మధ్య, వాళ్ళ భాషలో ఆయన మాట్లాడుకున్నాడు. అలా మాట్లాడుకోవడమే కాకుండా ఏమైనా నిరూపణలు ఇస్తూ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తే మనం తప్పుపట్టాలి. అలా కాకుండా కేవలం ఇది ఒక మంచి సరుకు, మన ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి, లేదా మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి, లేదా ఈ పేరుతో ప్రజల్ని మన ప్రస్తుతం ఉన్న పాలకుల లోపాలు, లేదా ప్రస్తుతం ఉన్న సమాజం ఎదుర్కొనే సమస్యల నుంచి పక్కకు జరిపి ఈ టాపిక్ మీదకి ప్రజల మెదడును మళ్లించాలని చేసే కుట్రలో భాగంగా ఆ వీడియోని లేదా ఆ విషయాల్ని ట్రాన్స్లేట్ చేసి మన ప్రజల ముందు వదిలించి ఉంటే బుద్ధిజీవులు, విద్యావంతులు దీన్ని ఆలోచించి అర్థం చేసుకోవాలి. మత పెద్దలు కూడా ఇలాంటి సున్నితమైన విషయాలు జరిగినప్పుడు మరింత సున్నితంగా, అంటే హిందూ భారతీయ రామభక్తులారా, నేపాల్ యాప్స్ను అన్ఇన్స్టాల్ చేయండి, నేపాల్కు మీ వస్తువులు కొనకండి, నేపాల్కు మీరు బిజినెస్ చేయకండి, నేపాల్ను మనం ధ్వంసం చేద్దాం అనేటువంటివి కాకుండా నవ్వి క్షమించే అవకాశం ఉంటే క్షమించి, లేదా నిరూపించి వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం ఉంటే సంప్రదింపుల ద్వారా చెప్పి ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలి తప్ప సమాజం అంతా సమయాన్ని వేస్ట్ చేసుకొని, డబ్బులు వేస్ట్ చేసుకొని, బుర్రను పాడు చేసుకోవాల్సినంత విషయం అయితే కాదు అని నా అభిప్రాయం. రైట్, ఓకే అండి. బైరి నరేష్ గారు, థ్యాంక్ యూ అండి డిబేట్లో జాయిన్ అయ్యేందుకు. నాస్తికుడు, అలాగే ఆధ్యాత్మికవేత్త బూసిరెడ్డి శంకరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. అలాగే శ్రీ అన్నదాన చిదంబర శాస్త్రి గారు, ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి, థ్యాంక్ యూ అండి డిబేట్లో జాయిన్ అయ్యేందుకు. రైట్గా చూసాం కదా. ఇక ఒకవైపు హిందూ మత విశ్వాసాలకు గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత నేతలది, కానీ శ్రీరాముడు జన్మస్థలాన్ని రాజకీయ వ్యాఖ్యలకు వేదిక చేసుకుంటూ ఓలీ మరోసారి తన మత భావాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశారు. మరి ఆ వ్యాఖ్యలకు రెచ్చగొట్టే విధానానికి సంబంధించి ఇక్కడితో ముగుస్తుందా, లేదంటే ఇలానే కంటిన్యూ అవుతుందా అంటే కనుక వేచి చూడాలి. కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాళ్ళ బీఆర్కే పెన్ పాయింట్. స్టేట్యూన్ బీఆర్కే న్యూస్, తెరుకోడు సత్తా.